ద్వారా ప్రజలు రైతులు ఎలాంటి భూ సమస్యలైనా పరిష్కరించుకోగలుగుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులే గ్రామాలకు వచ్చి పరిష్కరిస్తారని చెప్పారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన, భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4 గోడల మధ్య నలుగురు స్వార్థం కోసం, ఒక కుటుంబం కోసం ధరణి చట్టాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. రైతుల భూ సమస్యల పరిష్కారానికి తెచ్చిన భూభారతి చట్టం అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తే ముందుగా సర్వే చేయించి భూమి పట్టాన్ని పాస్ పుస్తకంలో ముద్రిస్తారన్నారు. ఇక ప్రతి మండలానికి 10 మంది సర్వేయర్ల చొప్పున ప్రైవేట్ సర్వేయర్లకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలోని ఒక మండలంలో జూన్ 2 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు మంత్రి పొంగులేటి. రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్ పార్టీయే శ్రీరామ రక్ష అని అన్నారు మంత్రి జూపల్లి. భూ సమస్యలను ఎలాంటి భయం లేకుండా భూభారతి చట్టం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని విమర్శించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, వనపర్తి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, రాజేష్ రెడ్డి, ఇక రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడారు. ఇక ఈ సదస్సులో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆనాటి పెద్దలు 4 గోడల మధ్య నలుగురు వ్యక్తులు వారి కుటుంబ స్వార్థం కోసం, వారి స్వలాభం కోసం, వారి పార్టీ కార్యకర్తల కోసం ఒక చట్టాన్ని తయారు చేశారు. ఎప్పుడైనా ఒక చట్టం తయారు చేస్తే, ఎప్పుడైనా ఒక నియమ నిబంధనలు తయారు చేస్తే అది ఒక వ్యక్తి కోసమో, ఒక వ్యక్తుల కోసమో ఉండకూడదు. కానీ తెలుసు కూడా దబాయించడం తప్ప ఆ చేసిన ధరణిని సరిదిద్దాలని ఆలోచన కూడా ఆనాటి పాలకులకు రాకపోవడం దురదృష్టకరం. అంతేకాదు ఆ చేసిన చట్టం 3.5 సంవత్సరాలైనా ఆ చట్టానికి నియమ నిబంధనలు ఏమీ ఏర్పాటు చేయలేదు. ఎప్పుడైనా చట్టం చేస్తే నియమ నిబంధనలతో చట్టాన్ని ప్రజలకు ఇస్తే ఆ చట్టం యొక్క విలువ ఉంటుంది. కానీ ఆ ధరణి చట్టాన్ని చేశారు, నియమ నిబంధనలు మర్చిపోయారు, ప్రజలను రెచ్చగొట్టారు. ధరణి చట్టం వచ్చిన నాడు 100 రోజులు పైగా రిజిస్ట్రేషన్ రాష్ట్రం అంతా ఆగిపోయిన సంగతి కూడా మీ అందరికీ తెలియదు కాదు. గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఈ వేదిక మీద ఉన్న నాయకులు అందరూ వచ్చేందుకు ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ప్రజలు మెచ్చే ప్రజలకు చుట్టంగా ఉండే ఒక గొప్ప చట్టం భూభారతి చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అటువంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మన అధికారులు వెళ్ళి ఆ రాష్ట్రాల్లో ఉండే చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆ చట్టంలో మంచి ఏదైతే ఉందో వాటన్నింటినీ సేకరించి వీటన్నింటినీ క్రోడీకరించి రాష్ట్రంలో ఉండే అనుభవించలేని రైతులు, రిటైల్ అధికారులు, రెవెన్యూ అధికారులు చివరికి ఆనాడు ధరణిని తయారు చేసిన నాయకులు మంచి చూపులు ఇస్తే వాటిని కూడా ఈ చట్టంలో పొందుపరిచి అసెంబ్లీలో బిల్లు రూపంలో పెడితే ఆనాటి పెద్దలు 4 గోడల మధ్య నలుగురు వ్యక్తులు వనపర్తికి 3 ఏప్రిల్ 11, 2021
23 రోజు వనపర్తి రాష్ట్రంలో రోడ్డు వచ్చినప్పుడు కూడా మీరందరూ తెలంగాణ రాష్ట్రంలో ఈ భూభారాన్ని తీసుకొస్తున్నాం ధరణిని బంగాళాఖాతం నేర్చుకున్న వనపర్తి నియోజకవర్గాలందరూ నన్ను మా పార్టీని నేను వనపర్తి నియోజకవర్గానికి దత్తత తీసుకుంటున్నా, నన్ను గెలిపించడానికి నన్ను ఆశీర్వదించమని